కిరాయి హంతకులతో భార్య ఐశ్వర్య చంపించడం కలకలం రేపింది. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పినందుకు ఓ భార్య క్షణికావేశంలో భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ ప్రియుడితో కలిసి ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతెరిచింది. శ్రీకాంత్, ఈ లోకం ఎటుపోతుంది అసలు? పెళ్లి చేసుకుంటాను, పెళ్ళి అయినాక పెళ్ళాలు మొగలను చంపుతాను. అసలు పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుందిరా. అయినా నీకేం భయం రా, మంచి గర్ల్ ఫ్రెండ్ ఉన్నది. ఏం మంచిగా ఏమోరా, ఈ మధ్యలో గర్ల్ ఫ్రెండ్స్ కూడా బాయ్ ఫ్రెండ్స్ని చంపుతాను రా. అయినా మొన్నటికి మొన్న గుట్ట మీద తీసుకుపోయి ఇంకొకరితో తీసుకొని బాయ్ ఫ్రెండ్ కూడా చంపిందామా. అయినా నీకు ఆ బాధ లేదురా, నీ గర్ల్ ఫ్రెండ్ మంచిదేగా. అట్లా కాదురా, ఊకే ఫోన్ మాట్లాడుతుంది, ఊకే చాటింగ్ ఎత్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే మా స్కూల్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్ అంటుంది. మరి అంతగానం ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నమ్మకం లేదా, ఇంతేనా మన మధ్య రిలేషన్, ఇదేనా నువ్వు అనుకునే నన్ను అర్థం చేసుకునేది అంటుంది. అసలు పెళ్ళి చేసుకోవాలంటే భయం అనిపిస్తుంది నాకు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో పెళ్లి కోసం నువ్వేమనుకుంటాను? నాకు అది ఏం అర్థమవుతుంది రా వర్షి. అరే వర్షి, రమేష్ అన్న వస్తాను రా. రమేష్ అన్నకైతే పెళ్ళి అయింది, ఏదో ఒకటి చెప్తాడు. ఎవరో బాగానే సీరియస్గా ముచ్చట పెడతాను. వీడే నన్ను పెళ్లి కోసం డౌట్లు అడుగుతాను అన్న. టైంకి వచ్చినావు, నువ్వు చెప్పేవుదా? కూర్చో. ఏమరా నీ డౌట్ ఏంటి రా పెళ్లి కోసం? చెప్పురా వర్షి, ఏందిరా నీ బాధ? అన్న, నా బాధ ఏంటంటే ఈ మధ్యలో పెళ్ళి అయినాక భర్తల్ని భార్యలు చంపుతాను అన్న. లవర్స్ కూడా లవర్స్ చంపుకుంటాను. ఇష్టం లేకుండా వదిలేస్తే అయిపోద్ది అన్న. చంపుతే ఏమవుతుంది అన్న? అసలు అట్టి ఒక పానం తీసినట్టు అనిపిస్తుంది. నిజమేరా, కానీ అందరు ఆడవాళ్ళు అట్లా ఉండాలి కదరా. ఒకటి రెండు అయితేనే నడుమ. ఏందన్న ఒకటి రెండా? దగ్గర ఈ 6 నెలల్లో 500-600 మంది వచ్చిండ్రు. ఇది చిన్న విషయమా అన్న? మనకు తెలిసినవే ఎన్ని ఉంటే తెలియని ఇంకెన్ని ఉండాలన్నా? నువ్వు చెప్పింది నిజమేరా వర్షి, అట్లా చంపుడు కరెక్ట్ కాదు. అట్లా చంపిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తలేను, కానీ ఆడోళ్ళ చేతిలో చచ్చిపోయిన మొగోళ్ళ కంటే మొగోళ్ళ చేతిలో చచ్చిపోయిన ఆడోళ్ళే బాగా మంది ఉన్నారు. అట్లాని మొగోళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదురా. అయినా ఆడోళ్ళు చంపిన అనగానే ఇవన్నీ పంచాయతీలు, డిబేట్లు, ఈ డిస్కషన్లు. అదే మొగోళ్ళు తాగొచ్చి ఎంతో మందిని చంపిళ్ళు ఆడోళ్ళని. అదే వాళ్ళ జన్మ హక్కు అయినట్టు, వాళ్ళ అధికారం అయినట్టు. అప్పుడు ఇవన్నీ ఎవరు క్వశ్చన్ చేయలేదురా. అన్న, నువ్వు అన్నది మంచిగానే ఉన్నది, కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఈ సంపుడు ఎందుకన్నా? పెళ్ళైన తర్వాత ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండాలి, ఇంకోతోళ్ళు కలిసి ఇది చంపుడు. అస్సలు నాకు అర్థం కాదు ఏంటి తెలుసా? పెళ్ళైన తర్వాత ఈ పంచాయతీలు పెట్టుడు, ఈ కోర్టుల కేసు, ఈ బదనాం చేసుడు, ఇట్లా హసిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పన్న? ఇదేమైనా కరెక్టేనా అన్న? నువ్వు ఒక్క మాట చెప్పన్న. సరేరా, నువ్వు అన్నా నిజమే. అరే మీ ఇద్దరు నువ్వు మాట్లాడుతావు, నిజం చెప్తారా? ఏంటిది అన్న? మీ ఇద్దరికి లవర్లు ఉన్నారా? ఉన్నా అన్న? ఉన్నారు. అది మీ ఇంట్లో తెలుసా? మరి తెలుసు. మరి మీ వాళ్ళు ఏమన్నా అన్నారా? ఏమనలేదు, ఏమనలు కూడా. అదే మీ అక్కకో చెల్లెకో లవర్ ఉంటే మీ ఇంట్లో ఒప్పుకుంటున్నారా? సరే, మీరు ఒప్పుకుంటున్నారా? మన అబ్బాయిలకు ఉన్నంత ఫ్రీడము అమ్మాయిలకు ఉండదురా. అరే, మనకు తెలిసినోడు ఒక అమ్మాయితో తిరిగిండు అనుకో, ఏమంటావురా? అబ్బాయి ఇడు సూపర్ రా, ఇడు తోపురా, అది ఇది అని మంచిగా పోగొడతాం. అదే ఒక తెలిసిన అమ్మాయి ఎవరితో తిరిగింది అనుకో, ఏమంటావురా? అరే దాంతో తిరుగుతాను, దీంతో తిరుగుతాను అని నోటికి వచ్చినట్టు మాట్లాడు. నువ్వు పొల్లు ఏం పడి పడ్డావు, ఆ పొల్లు ఒప్పుకున్నాక నువ్వు ఇట్లనే ఉంటావారా? మారుతావు. ఆ పొల్లోకి నచ్చుతుంది, నచ్చకుంటే ఏం చేస్తుంది? పెళ్లికి ముందు నువ్వు అంత ఇష్టం లే అంటది. నువ్వు ఉంటావారా? నీ ఫోటోలు బయట పెడతా, నీ వీడియోలు బయట పెడతా, నీ చాటింగ్ బయట పెడతా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తావు ఆ పొల్లని. అరే, ఇప్పుడు నీకు పెళ్ళి అయింది, ఓ సంవత్సరమో 6 నెలలో నీ పెళ్ళ నీతో మంచిగా ఉంటుంది. ఆ తర్వాత నువ్వు అంటే ఇష్టం లేదా అంటది. ఆ మాట నీకు చెప్తే నువ్వు ఒప్పుకుంటావారా? మొదలు పెళ్ళికి ముందు చెప్పావు, నువ్వు ఇప్పుడు చెప్తావా అంటావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అందుకేరా ఎవరు చెప్పాలి. సరే, ధైర్యం చేసి ఎవరన్నా ఒకరు చెప్పింది అనుకో, కథం ఇక వాళ్ళేదో పెద్ద చేయరాని తప్పు చేసినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అందుకేరా ఎవరు చెప్పాలి. చెప్తే ఎవర్రా ఒప్పుకునేది? ఒప్పుకుంటారా మీరు? అరే, మగవాడు రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నా పెద్ద కష్టమేం కాదురా. అదే అమ్మాయిలు అయితే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన వర్షగాడు పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎట్లా అవుతారో నువ్వు? సరే, నువ్వు అటు పోని, ఈ సమాజం ఎట్లా అవుతుందిరా? అరే, నీకు వేరే అమ్మాయి దొరకలేదా అంటావు. ఇదంతా చెప్పింది వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పనే కాదు, ఇది కారణమై ఉండొచ్చు. ఏదేమైనా కూడా ఒక మనిషిని చంపడం అనేది మాత్రం తప్పు. ఇష్టం లేదు అంటే ఎంత కష్టమైనా ఇష్టం లేదని చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి.
నువ్వు చెప్పింది రైటే అన్న. ఒప్పుకోవడానికి మేమున్నా, ముందుకొచ్చి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారన్న? అదేరా నేను చెప్పేది. కష్టమైనా సరే ఖచ్చితంగా ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పాలి. వాళ్ళు చెప్పినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. ఆమె చెప్పలే అనుకో, నువ్వు 1కి 4 సార్లు అడుగురా, టైం అంతేగాని ఇప్పుడే పెళ్లి చేసుకుందాం రేపే పెళ్లి చేసుకుందాం అని ఫోర్స్ చేయద్దురా. ఏమో అన్న, నువ్వు ఎంత చెప్పినా నాకు కన్ఫ్యూజన్గానే ఉన్నది. అయినా ఆడవాళ్ళని అర్థం చేసుకుని కష్టం అన్న. వాళ్ళకి ఏం కావాలో క్లియర్గా చెప్పరు, ఉట్టుట్టిని అలుగుతారు, ఉట్టుట్టిన గొడవలు పెట్టుకుంటారు. ఈ గొడవలు గిడవలు అన్నీ నాతో కాదన్న. దీనివల్ల నేను సింగిల్ ఉంటా అన్న. సింగిల్గా ఉండడం అనేది బాగా కష్టం తమ్మి, ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గడ్డి చిలుక, తేనెటీగ, సాలెపురుగు ఇవి ఆడవాటితో కలిస్తే చనిపోతాయని తెలుసురా వాటికి. అయినా కూడా కలిసి చనిపోతాయి. ఎందుకు? అవి ప్రకృతి నేచర్ అంతే, దాన్ని ఎవడేం చేయలేడు. అరే శ్రీకాంత్, నిన్న ఒక అమ్మాయి రమ్మంది అనుకో, ఎంత దూరమైనా పోతావు, ఏ టైం అయినా పోతావు, రానని చెప్తావారా? అరే పెళ్ళి అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్ రా. అక్కడేదో జరిగిందని ఇక్కడేదో జరిగిందని ఆ ఫీలింగ్ని మిస్ కావద్దురా. ఇప్పుడు నాకు కూడా ఇంట్లో నా భార్యతో లొల్లీలు అవుతాయిరా. ఆమె కోపం అయితే నేను సైలెంట్గా ఉంటా, నా కోపం అయితే ఆమె సైలెంట్గా ఉంటుంది. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. కోపం అయితే తిట్టుకోవడానికి, ఆనందం అయితే పంచుకోవడానికి మనకంటూ ఒక తోడు ఉండాలిరా. మెన్ వాంట్ లవ్, ఉమెన్ వాంట్ ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనో ఆ దేవునికే తెలవాలిరా. అమ్మాయితో బ్రతకడం ప్రతిరోజు యుద్ధం లెక్కనే ఉంటుందిరా. అయినా మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటాం. దట్ ఈస్ ద బ్యూటీ. అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది అని మనసులో తీసేది, హ్యాపీగా పెళ్లి చేసుకోరా. ఏమో అన్న, నువ్వు ఇంత చెప్పినా నాకు అంత కన్ఫ్యూజన్ ఉన్నది. ఇంకా సరేరా, నాకు తెలిసింది చెప్పిన, ఇక నీ ఇష్టం. అయినా ఇంటికాడ వెయిట్ చేసుకుంటుంటుంది, నేను పోతాను. సరే రైట్.